మాంసాహార ప్రియులు కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. మటన్, చికెన్, చేపల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అందుకే చాలా మంది చిన్నకారు రైతులు, చదువుకున్న యువత కౌజు పిట్టల పెంపకం చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయానికి అనుబంధంగా కౌజు పిల్ల పెంపకం చేపడుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కౌజు పిట్టల పెంపకం. వీటిని క్వైల్ పక్షులు, పరిగ పిట్టలని, జపనీస్ పక్షులని పిలుస్తారు. బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే ఒక కోడిని పెంచే స్థలంలో 8 నుండి 10 క్వైల్ పక్షులను పెంచవచ్చు. ఇవి చాలా చిన్నగా, చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. ఈ పక్షులు 4 వారాలకు 150 నుండి 180 గ్రాముల బరువు పెరిగి మార్కెట్ చేసుకోవడానికి వీలవుతాయి. ఇటీవలి కాలంలో ఈ పక్షుల గుడ్లు, మాంసం వినియోగం పెరగడంతో చాలా మంది రైతులతో పాటు చదువుకున్న యువత సైతం వీటి పెంపకం చేపట్టి మంచి జీవనోపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావు గూడెంకు చెందిన రైతు సత్యనారాయణ ప్రణాళికాబద్ధంగా కౌజు పిట్టల పెంపకం చేపట్టారు. ఒక్కో బ్యాచ్ను 40 రోజుల పాటు పెంచుతూ స్థానికంగా ఉన్న రెస్టారెంట్లు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. నేను కౌజు పిట్టలు పెంచుతూ ఉంటానండి. మామూలు ఇంటి దగ్గర పారం పెట్టి కావాల్సిన రెస్టారెంట్లకు కానీ ఎవరైనా చేలు పర్సుకి ఎవరికి కావాల్సిన ఇస్తూ ఉంటామండి. పిట్ట 50-60 మధ్యలో ఇస్తూ ఉంటామండి. ఈ గుడ్లు కావాల్సిన ఇస్తూ ఉంటామండి. ఇంటి దగ్గర పెట్టుకుని మాకు ఇంటిబేటర్ ఉందండి, చేలు చేస్తున్నామండి కౌజు పిట్టలు. ఈ పుట్టు 17 రోజులకి పిల్ల అయిద్దండి. ఆ ఇంటిబేటర్లో ఆ పుట్టిన కాడి నుంచి 40 రోజులు 35 రోజుల్లో మేము పిట్ట 200 గ్రాములు వస్తాయండి. అప్పుడు 40 రోజులు 35 రోజుల మధ్యలో తీస్తూ ఉంటామండి. వీటిని కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. పెంచడానికి బాయిలర్ పీడే మేపుతామండి. వీటికి బాయిలర్ పీడే మేపి 35 రోజుల తర్వాత తయారైద్దండి. అప్పుడు దాకా బాయిలర్ పీడి కంటిన్యూగా ఇస్తూ ఉంటామండి. కంటిన్యూగా అక్కడి నుంచి తయారైద్దండి. పిట్ట 200 గ్రాములు వస్తాయండి. అప్పటి నుంచి 180-200 గ్రాములు వచ్చాక బయటికి సేల్స్ పర్పస్కి ఇస్తూ ఉంటామండి. ఈ మన తోటల్లో వ్యవసాయాల పరిస్థితులు బాగోక ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే కొంచెం ఆదాయం వస్తే మన జీవనోపాధి వెళ్తుందని పెడతా ఉంటామండి. ఇంకా ఇట్లా అంతంత మాత్రం అండి. ఏదో మన జీవనోపాధికి నెలకు ఒక 5,000-10,000 వస్తుంటుందండి. అలా కాలక్షేపనండి. ఇంకా గుడ్లు మేమే పెట్టించుకుంటామండి. మేమే పిల్లలు చేయించుకుంటామండి. బయట కూడా ఇంటి బయటలో ఉన్న వాళ్ళు ఎవరైనా పిల్లలు అమ్ముతూ ఉంటారండి. 8 రూపాయలు 10 రూపాయలు అలా పిల్లలు అమ్ముతారండి. 7 రూపాయల కాడి నుంచి 10 రూపాయలు ఇబ్బంది పెట్టి అమ్ముతూ ఉంటారండి. కావాల్సిన వాళ్ళకి మేమే ఇస్తాం. ఎవరైనా కావాలంటే అక్కడ తెచ్చుకొని పెంచుకోవచ్చు అండి. అలాగా దీనికి పెద్ద ఖర్చే ఉండదండి. ఒక ఈ పిల్లలు పెంచుకోవాలంటే ఒక 20,000 ఖర్చు పెడితే ఈ పిల్లలు అలాగ పెరుగుతాయండి. 20,000 25,000 ఖర్చు అయిద్దండి. ఒక పంటకు వచ్చి ఒక 5,000 10,000 లోపు మిగులుతూ ఉంటుందండి. మేత ఖర్చు వచ్చి పెట్టకొచ్చి 30 రూపాయలు ఖర్చు అయిద్దండి. 40 అంటే పెట్టగా 5 రూపాయలు 10 రూపాయల మధ్యలో మార్జిన్ మిగిలిద్దండి. అమ్ముకున్నది చేలను బట్టి ఉంటుందండి. అది ఒకసారి ఎక్కువ వెళ్తుంటుంది, ఒకసారి తక్కువ వెళ్తుంటుంది. అది మేత రేట్ అనేది కరెక్ట్గా చెప్పలేమండి. అప్ అండ్ డౌన్ మేత ఖర్చులను బట్టి రేటు పెరుగుతూ ఉంటుందండి, డౌన్ అవుతూ ఉంటుంది. ఒకసారి రేటు పెరిగితే ఒక 5 రూపాయలు మిగిలిద్దండి, 10 రూపాయలు మిగిలిద్ది. లేదా 5 రూపాయలు పెట్టగా 3 రూపాయలు 4 రూపాయలు మిగిలిద్దండి. ఈ పిట్టలు పెంచితే 10,000 అలాగే 8,000 అలా మిగిలిద్దండి. నెలకు 4,000 పిట్టలు పెంచుకుంటే సేల్ చేసుకోగలిగితే ఒక 20,000 30,000 40,000 మధ్యలో వస్తుందండి. లేకపోతే ఒకసారి అయితే దానికి సరిపోద్దండి. అది కరెక్ట్గా ఎంత మిగిలిద్ది అనేది ఎవరో చెప్పేది కాదండి. దాని సీజన్ బట్టి మనం పిల్లలు వేసుకుని పెంచుకోవాలండి. క్రిస్మస్కి, జనవరి 1కి, మామూలుగా సంక్రాంతికి అలాంటప్పుడు చేలు ఎక్కువ ఉండదండి. అది చూసుకుని మన చేలు చేసుకునే విధానం బట్టి మన పిల్లలు పెంచుకోవాలండి. ఎప్పుడు పడితే అప్పుడు పెంచేస్తే చేలు లేకపోతే వాటిని ఏం చేయాలో తెలియదు. వాటిని చేలు చేసుకోలేకపోతే లాస్ పోతామండి. జాగ్రత్తగా బోర్డింగ్లో మనం పెంచుకునే విధానం జాగ్రత్తగా ఉండకపోతే పోతాయండి. జాగ్రత్తగా పెంచుకోవడం తెలియాలండి. మనకు తెలియకపోతే బోర్డింగ్లో చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని చేసుకోవాలండి. షెడ్డు కంపల్సరీగా ఎగిరిపోతాయండి. ఇవి బయటికి ఎగరకోకుండా చూసుకుని షెడ్డుగా కన్ఫైన్మెంట్ చూసుకుని పెట్టుకోవాలండి. ఈ కంపెనీ నుంచి తెస్తామండి. ఆ దానా కంపెనీ నుంచి తెచ్చుకొని కట్ట 2,500 2,400 ఆ రేంజ్లో ఉంటుందండి. ఒక 50 కిలోల కట్ట అవి మేపుతామండి. దీని మేత పొద్దుట సాయంకాలం కంపల్సరీగా వేసుకోవాలండి. నీళ్ళ తొట్లు కూడా క్లీన్ చేసుకోవాలండి. పొద్దున సాయంకాలం క్లీన్ చేసుకుని ఆ నీళ్ళు పాత నీళ్ళు తీసేసి కొత్త నీళ్ళు పోయాలండి. మేత పొద్దున సాయంకాలం పోయాలండి. షెడ్లు అయ్యాకండి షెడ్ని బట్టి, షెడ్ కెపాసిటీని బట్టి అండి. నాకైతే ఒక షెడ్కి వచ్చి ఈ కౌజు పిట్టలు పెంచడానికి ఒక 2 లక్షలు అయినాయండి. షెడ్లకి 2 షెడ్లు వేసానండి. ఈ 2 సేల్ షెడ్లు 2 వేసాను. ఒక్కో షెడ్కి 50,000 అయిందండి. 2 షెడ్లకి 1,00,000 అయిందండి. దీనికి చుట్టూ మెస్స ఏర్పాటు చేసుకోవాలండి. మెస్స ఏర్పాటు చేసుకుని గాలి వెలుతురు కూడా రావాలండి. లేకపోతే పెరుగుదల ఉండదండి. గాలి వెలుతురు బట్టి కంపల్సరీగా మెస్స ఏర్పాటు చేసుకోవాలండి. అది డిసీజ్ ఏం కదంటే ఒకటి పొడుచుకుని ఏదన్నా ఒకటి అర పోతాయండి. పెద్దగా ఏం పోవండి కౌజు పిట్టల్లో. ఒకటి అర పోతే అది సాధ్యమేనండి. ఒకటి అర అనేది
ఒకటి 2 3 అనేది ఎప్పుడన్నా ఒకసారి పోతుంటాయి, అత్తమానం పోవు. అవి ఏం కాదండి మనకి, అవి పోనా లెక్క ఏం కాదండి. ఇక నాకు తెలిసి డిసీజులు ఏమి రాలేదండి, నేను పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. డిసీజులు ఏమి రాలేదండి మనకి. ఎప్పుడన్నా ఏదన్నా 1 2 పోతే దానికి ఏదన్నా మందు మెడికల్ షాప్కి వెళ్ళి మనం తీసుకుని తెచ్చుకోవచ్చండి. 4 పారణ గుడ్లుగా ఉన్న ప్రోటీన్స్ కౌజు గుడ్డుకుంటుందంటండి, అలాగ వాడుతూ ఉంటారండి. ప్రోటీన్స్ ఎక్కువ అని తింటూ ఉంటారండి. పనసలకు వాడుతూ ఉంటారు, మాలకు ఇళ్ళలో కొంతమంది షుగర్ పేషెంట్లు వాడుతూ ఉంటారండి గుడ్డు నాటుకోడి పారణ కోడి గుడ్డు ఖరీదు దీనికి కూడా 4 రూపాయలు 5 రూపాయలు గుడ్డు ఖరీదు ఉంటుందండి.